అందరికీ నమస్కారం అండి. నేను అందరికీ తెలుసు ఇంచుమించు మరి చంద్రబాబు గారి మీద ఎంతో అభిమానంతో నేను ఎంతో అభిమానం నాకు. అసలు బాబు గారు అంటే చాలా అభిమానం. ముందు పార్టీ కన్నా బాబు గారిని చూసే నేను ఎక్కువ ఆయన విజనరీ చూసి కానీ ఏదైనా నేను ఎక్కువ వీడియోలు చేసినా కూడా బాబు గారి మీద అభిమానంతోనే నేను ఎక్కువ మాట్లాడేదాన్ని అండి. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే చంద్రబాబు గారిని కాదు, తప్పు పట్టడం కాదు, ఇక్కడ రైతులు సమస్యలు, భూములు ఇచ్చినప్పుడు మీరు మొన్న పునఃప్రారంభం అని మోడీ గారిని తీసుకొచ్చి ప్రారంభించినప్పుడు 2028 కల్లా మేము పనులు పూర్తి చేస్తాం అమరావతిలో అని ఒక మాట ఇచ్చారు. సరే 28కి అలా పనులు అయితే మీరు అన్నట్టు ఇంకా కొంచెం లేటుగా అయినా 29కి ఎలక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి పనులు అయిపోతే చాలా సంతోషం. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే మూమెంట్ 29 కాబట్టి అందరికీ సంతోషమే. చక్కగా పనులు అయిపోయినాయి అని చూపించవచ్చు. అమరావతి అంతా రెడీ చేసామని చెప్పేసి అమరావతి రెడీ చేయమంటే కనీసం ఇప్పుడు ఇక్కడున్న CRDA చట్టంలో కానీ అయ్యైనా కొన్ని పనులు చేసేవి కొన్ని చేస్తారు. పద్దాకా ఉంటానే ఉంటుంది వర్క్ అనేది రాజధానిలో. అట్లా అనుకున్న పనులు కొన్ని పూర్తి చేస్తే ముందుకు వెళ్ళవచ్చు అనుకున్నాం. కానీ 2018 గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు మీకు దానికి ఇచ్చేసిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత గతంలో మరి 2018 to 19 ఒక సంవత్సరంలోనే మీరు 6,000 కోట్ల పనులు జెట్ స్పీడ్లో బిల్డింగ్లన్నీ లేపేశారు. 6,000 కోట్ల పనులు ఒక్క సంవత్సరం 2018 to 19 మార్చి కల్లా, 18 జనవరి నుంచి 19 మార్చి కల్లా, మీరు ఫిబ్రవరి జనవరి ఆ మధ్యలో నుంచి 19 మార్చి కల్లా ఇవన్నీ చేశారు. 6,000 కోట్ల పనులు చేశారు, పూర్తి చేశారు. చక్కగా పూర్తి చేస్తే అందరు నిజంగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే జెట్ స్పీడ్లో జరిగింది ఆ పని చూసి చాలామంది రాష్ట్రంలో అందరూ కూడా అమరావతి చాలా స్పీడ్గా జరిగిపోతుంది, అమరావతి చాలా స్పీడ్గా జరిగిపోతుంది అని చెప్పేసి విజయవాడ గుంటూరు ఎఫెక్ట్ కూడా మరి హ్యాపీనెస్ హోములు కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చి మరి చాలా తొందరగా NRIలు కూడా చాలా ఇదైపోయారు. కానీ మరి అప్పుడు అయిపోయింది అది. ఎందుకనో పార్టీ మరి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. అప్పుడు TDP ప్రభుత్వం పోయింది. ఇక తర్వాత జగన్ గారు వచ్చాక అందరూ తెలిసిందే శాంతం రాజధాని అనేది అసలు లేదు. తెలిసిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు కూడా మీరు మరి వాళ్ళ 68,000 కోట్లు వచ్చినాయి రాజధాని పనులకి. అప్పుడు నెలకి 6,000 కోట్లే, నెలకి 450 కోట్లతోటి మీరు పనులు స్పీడ్గా చేయించారు. అంత స్పీడ్గా జరిగినాయి. అప్పుడు నెలకి 450 కోట్ల పనులు జరిగినాయి. ఇప్పుడు 68,000 వస్తే నెలకి ఎంత పనులు జరగాలండి? నెలకు వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్ని కోట్ల పనులు జరగాలి? ఇక్కడ స్పీడు మరి అవన్నీ ఇంకా జరగాల్సిన స్పీడ్ ఉంది. అంటే వానాకాలం పోతుంది, వానలు పడుతున్నాయి, వానలు పడితే పనులు ఆగిపోతున్నాయి, ఎక్విప్మెంట్స్ కానీ జనం కానీ. మరి నెలకి మీరు 6,000 కోట్లు వస్తేనే నెలకి 450 కోట్ల పనులు అప్పుడు స్పీడ్గా జరిగింది. మరి ఇప్పుడు 68,000 కోట్లు మళ్ళీ 2-3 నెలల్లో ఇంకో 6-7,000 కోట్లు అంటే 75,000 కోట్ల పనులు వస్తాయి మనకి. ఇక్కడ 75,000 కోట్లు అంటే నెలకి 6,000 కోట్లు. నెలకి ఎంత పనులు జరగాలి? ఇక్కడ 2,500 కోట్ల పనులు జరగాలి నెలకు వచ్చేసి. 450 కోట్ల పనులు ఎక్కడ? 2,500 కోట్ల పనులు ఎట్లా? 1,000 కోట్ల పనులు ఎట్లా జరుగుతాయండి? ఇవన్నీ కూడా స్పీడ్ పెంచాలండి. ఎందుకంటే స్పీడ్ పెంచి 28 కల్లా మనం ఒక రాజధానికి ఒక రూపు అనేది తీసుకురావాలని చెప్పేసి అది బాబు గారికి సాధ్యమే. చేయాలనుకుంటే ఏదైనా చంద్రబాబు గారికి సాధ్యం కానిది ఏదీ లేదండి. ఎందుకంటే ఆ తీరులో ఆయన ఉరికిస్తారు పనులు. ఎందుకంటే గతంలో 18-19లో మీరు ఉరికిచ్చి ఇవన్నీ చేయించారు. ఇప్పుడు కొంచెం ఎందుకని అది స్లో అవుతుందనేది అర్థం కావట్లేదు. అది రైతులు కూడా దాని ఇంకా ఎదురు చూస్తున్నారు. ఎందుకని అని మన అయ్యే పనులు అవుతున్నాయి అని అనుకుంటున్నారు. కానీ మీరు ఇన్ని వేల కోట్ల పనులు నెలకు వచ్చేసి 2,500 కోట్ల పనులు చేయాలంటే మరి ఎప్పటికి 28 కల్లా ఇది అవ్వాలి. మీరు కనుక అవ్వలేదు అనుకోండి, ఒకవేళ చదువుతుంది ఇవాళ బులుగు మోకలు అందరూ ఇప్పటికే ప్రస్తుతం మన జగన్ అందరూ కూడా అమరావతి మీద పడే ప్రజెంట్ కూడా ఏడుతున్నారు. వాళ్ళు ఇంకా అమరావతి అమరావతి అని వాళ్ళు ప్రజెంట్ కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా అమరావతిలో వదలకుండా వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మరి జగన్ గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి చెబుతున్నారు.